Hello, friends and well wishers of RK's Epic Institute of English. Once again, welcome to our RK's YouTube channel. Today, we are going to see today's newspaper. I mean to say that I wish to give up the previous newspapers. I mean, there is a pending of nearly some 8 or 9 days of newspaper because of continuous classes inside and outside. I mean, they're in the institute and there outside also I have some urgent classes. As a result, I mean, I could not follow up to date newspapers. But today, let me proceed with today's newspaper. I mean, 21st August 2024, 76th episode. Nice, friends. Really, you derive joy by looking at the updated newspaper. So, hope you enjoy it. Now, let's see, friends, today's newspaper. The first one here. I gave my best, says Biden, as he passes torch to Harris. I gave my best. నేను మంచి మ్యాక్సిమం నేనైతే ఇవ్వగలిగినది ఇచ్చాను. ఐ గేవ్ మై బెస్ట్. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు మనం చాలామంది గివ్ అని వాడతారు. ప్రయత్నిస్తే కనుక ట్రైడ్ వాడతారు. ఇలా చెప్తుంటారు ఇక్కడ. ఎలాగని చెప్తారంటే ఐ ట్రైడ్ మై level best, or I gave my level best. కానీ my dear friends, you need to remove this level. ఈ level చెప్పకూడదు. You need to say that I tried my best. In case future చెప్పాలంటే కనుక I will try my best. Okay, hello, have faith in me. I will try my best అని చెప్తారు. అందుకని I will try my level best అనకూడదు. సే ఐ ట్రై మై బెస్ట్. అదే ఒక ఆయన తనకు సాధించడం చేసుకొచ్చారండి బైడెన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అందుకని ఏమంటారు, ఐ గేవ్ మై బెస్ట్ డ్యూరింగ్ మై టెన్యూర్ ఆర్ డ్యూరింగ్ మై రెజీమ్. నా టెన్యూర్లో నేను మ్యాక్సిమం చేశాను. నౌ హీ సేస్ దట్ హీ పాసెస్ టార్చ్ టు హ్యారిస్. టార్చ్ అంటే ఏంటి ఇక్కడ? టార్చ్ అంటే టార్చ్ లైట్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఒలింపిక్స్లో మనం ఇలాగా ఒక టార్చ్ చూపిస్తాం కదా, దివ్య. ఈ దివ్యను కూడా టార్చ్ అంటారు. ఇదంతా కూడాను ఇక్కడ టార్చ్ అనే దానికి అర్థం డైరెక్ట్గా ఫిజికల్గా తీసుకోవచ్చు. ఇంకొకటి ఫిగరేటివ్ అంటే దాన్ని ఇండైరెక్ట్గా ఒక క్రియేటివ్గా వేరే దాంతో సరిపోల్స్తూ చెప్పే దగ్గర వాడుతుంటారు అనమాట. ఫిగరేటివ్ అంటే ఏం లేదు, అదే దాన్ని క్రియేటివ్గా ఒక వేరొక దాంతో పోలుస్తూ వాడేటువంటి ప్రాసెస్ని మనం క్రియేటివ్గా చెప్పుకోవచ్చు. క్రియేటివ్ ఇంగ్లీష్లో చెప్తారు. ఎలాగా? నౌ యూ టేక్ ద సేమ్ టార్చ్ బేరర్. టార్చ్ అంటే కనుక a long stick that has material at one end that is set on fire and that people carry to give light. అంటే ఇందాక చెప్పుకున్న ఇదే అనమాట. ఇక్కడ ఇందాక చెప్పుకున్నటువంటి ఇలా దాన్ని ఇలా వెలిగిస్తూ అందరికీ ఒక లైట్ చూపిస్తూ, లేదంటే దాన్ని పరిగెడుతూ ఇలా తీసుకెళ్ళేది ఒక టార్చ్ అవుతుంది. ఇట్స్ ఓకే. ఇందులో మనం కొన్ని రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఏ ఫ్లేమింగ్ టార్చ్ అంటే మండుతున్న ఒక టార్చ్ ఒకటి, లేదంటే ద ఒలింపిక్ టార్చ్, ఒలింపిక్ వాళ్ళు వాడేటువంటి ఒక టార్చ్ తీసుకెళ్తారు కదా ఒక్కొక్కటి, అలాగా. ఇది ఓకే, పక్కన పెట్టండి. సో సపోర్టర్స్ క్యారీడ్ ఫ్లేమింగ్ టార్చెస్ టు వెల్కమ్ హిమ్. సపోర్టర్స్ క్యారీడ్ ఫ్లేమింగ్ టార్చెస్ టు వెల్కమ్ హిమ్ అంటే అతనిని స్వాగతిస్తూ అటు ఇటు సపోర్టర్స్ అందరూ కూడా ఈ కాగడాలని, టార్చ్ అంటే ఇక్కడ కాగడ, ఆ వెలిగే కాగడాలు పట్టుకుని ఇలా చెప్పారు. ఇది ఫిజికల్గా డైరెక్ట్గా చెప్పే అర్థం. కానీ ఇక్కడ వాడింది ఏంటంటే కనుక ఫిగరేటివ్గా పాస్ట్ టార్చ్ ఇన్ ద సెన్స్ ఇతను ప్రధానిగా ఉంటూ తన బాధ్యతను నిర్వహిస్తూ ఇలా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాధ్యత అనేటువంటి ఆ కాగడాన్ని ఈవిడికి అందజేస్తున్నాను నేను అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. దాన్ని ఫిగరేటివ్గా ఐఎమ్ రెడీ టు పాస్ ద టార్చ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అంటే నేను నా నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాను అంటే ఆ పదవిని కానీ ఆ ఉద్యోగాన్ని కానీ వేరే వాళ్ళకి అందజేయడానికి అలా చెప్తారనమాట. ఇక్కడ మిస్టర్ బైడెన్ చెప్తున్నారు ఇక్కడ. సో హీ పాసెస్ టార్చ్ టు హ్యారిస్ అంటే ఆ బాధ్యతను ఆ పదవిని నేను నెక్స్ట్ కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు కదా ఆవిడకి అందజేస్తున్నాను అని అక్కడ చెప్పుకొచ్చారనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టూడ్. టార్చ్ ఇన్ ద సెన్స్ ఒక విధంగా చెప్పారంటే టార్చ్ లేని టార్చ్ అంటాం. ఇంకో టార్చ్ అంటే కాగడ ఇలా తీసుకెళ్లేది. ఇంకొక టార్చ్ అంటే కనుక తన పదవిని, భారాన్ని, బరువుని, బాధ్యతను వేరొకరికి అప్పచెప్పడం. ఇక్కడ దాని అర్థం అనమాట ఇక్కడ. సో యాజ్ హీ పాసెస్ టార్చ్ టు హ్యారిస్. నెక్స్ట్ వన్.
100 హాస్పిటల్స్ మాల్స్ గెట్ బాంబ్ థ్రెట్స్. అంటే ఇక్కడ హోక్స్ అంటే కనుక ఒక బూటకం, అంటే ఒక తప్పుడు సమాచారం అనమాట. ఇక్కడ ఒక 100 హాస్పిటల్స్ మాల్స్ ఈ ఢిల్లీలో ఏమైందంటే కనుక మీ హాస్పిటల్స్లో బాంబు పెట్టారు, లేదా మీ షాపింగ్ మాల్లో బాంబు పెట్టారు అని ఒక రకమైనటువంటి ఒక హాక్స్ అంటే కనుక బూటకం అంటే దాని అర్థం ఏంటంటే కనుక నిజము కాని ఒక వార్త, దాన్ని వాళ్ళు ప్రచారం చేశారనమాట. ఇక్కడ ఇది ఎప్పుడప్పుడు చిన్న వార్తలే కాబట్టి చదివినా కూడా మీకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది. చూడండి, అరౌండ్ 100 హాస్పిటల్స్ అండ్ మాల్స్ ఇన్ ఢిల్లీ రిసీవ్డ్ ఈమెయిల్స్ థ్రెటనింగ్ టు బ్లో అప్ దేర్ ప్రిమిసెస్. బ్లో అప్ అంటే పేల్చేయడం. సో మీ ప్రిమిసెస్ మొత్తం కూడా అటు ఇటు అంటే మీ ప్రదేశం అంతా కూడా పేల్చేస్తాము అని మెయిల్స్ వచ్చినాయంట. అండ్ ప్రాంప్టింగ్ ద అథారిటీస్, అది ఏం చేసిన అథారిటీస్ని కొంచెం ఉరుకులు పరుగులు పెట్టించి ప్రాంప్టింగ్ చేస్తుంది, అంటే వాళ్ళని అలర్ట్ చేస్తుంది. ప్రాంప్టింగ్ ద అథారిటీస్ టు లాంచ్ సెర్చ్ ఆపరేషన్స్ అక్రాస్ ద క్యాపిటల్. పాపం సిటీ రాజధాని అంతా కూడా ఢిల్లీ అంతా కూడా వాళ్ళు పరుగులు పెట్టి అన్ని రకాల చోట్ల చెక్ చేశారు. ద ఈమెయిల్స్ టర్న్డ్ అవుట్ టు బి హాక్స్. ఓకే, హాక్స్ అంటే అది తప్పు సమాచారం, బూటకం తెలిపినంత కూడాను. సో as no suspicious object was found at any of the medical facilities or commercial complexes. ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఏ బాంబ్స్ ఏమి కనపడలేదంతా కూడా. అలాగా ఫైర్ టెండర్స్ అంటే బాంబ్ డిటెక్టివ్ స్క్వాడ్స్ అండ్ పోలీస్ వర్ రష్డ్ టు ద హాస్పిటల్స్. ఏ థరో చెక్ ఆఫ్ ద ప్రెమిసెస్ వాజ్ కండక్టెడ్. అన్ని చోట్ల థరో సెర్చ్ కండక్ట్ చేశారు, కానీ ఎక్కడ ఏమీ కనపడలేదంతా కూడా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చూడడం చాలా తేలిక, అలా చదువుతుంటే మీకు అర్థమవుతుంటుంది. ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ టు బిగినర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్, నాట్ ఫర్ అడ్వాన్స్ స్పీకర్స్ హూ ఫాలో న్యూస్ పేపర్స్ రెగ్యులర్లీ. వాళ్ళ గురించి కాదు మిత్రులారా, కొంచెం నేర్చుకుంటున్న వాళ్ళు పేపర్ అనగానే అమ్మో నాకు అర్థం కాదు అని భయపడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చూడు ఎంత తేలిగ్గా ఉందంతా కూడాను కదా. సో హౌఎవర్ అంటే ఏదేమైనా నథింగ్ సస్పిషియస్ వాజ్ డిస్కవర్డ్ ద ఆఫీసర్ సెడ్. ఒక ఆఫీసర్ చెప్పారు, అంత వెతికాము, అంత అనుమానించాల్సి ఏమీ ఒక దొరకలేదు అన్నారు ఇక్కడ. ద అథారిటీస్ సబ్సిక్వెంట్లీ ఫౌండ్ ద సిమిలర్ ఈమెయిల్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు మెనీ అదర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ మాల్స్, ఎయిమ్స్. ఆ తర్వాత వాళ్ళు కనిపెట్టారు కదా, ఇలాంటి ఈమెయిల్సే చాలామంది పంపారు, ఒకళ్ళు కాదు బోల్డ్ మందికి. అన్నీ చూస్తే ఒకేలా ఉన్నాయి అంతా కూడా. ఓహో ఇది ఎవడో కావాలని చేసాడు అనుకున్నారు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎనదర్ ఆఫీసర్ సెడ్, ఇంకో ఆఫీసర్ చెప్పారు, ద పోలీస్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఈ కేస్ అండ్ దట్ ద స్పెషల్ సెల్ ఈజ్ లైక్లీ టు ప్రోబ్ ఇట్. అంటే అది ఎవరు చేశారు ఏంటి కనిపెడుతూ దాని గురించి ఒక స్పెషల్ సెల్ ఒకటి ఏర్పాటు చేశారు, ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన ఎవరో పట్టుకుంటున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పోలీస్ అనే వర్డ్ సింగులర్ కాదు ప్లూరల్. అందుకని ఇక్కడ చూడండి పోలీస్ ఆర్ అని వాడారు. ఇక్కడ పోలీస్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్. ఓకే, సింగులర్ చెప్పాలంటే పోలీస్ మ్యాన్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ చెప్పాల్సి ఉంటుంది. పోలీస్ ఈజ్ ద ప్లూరల్ వన్. క్లియర్? ఎందుకు ఇక్కడ మనం చెప్పుకున్న వర్డ్ హాక్స్ ఇన్ ద సెన్స్ బూటకము, ఒక తప్పుడు వార్త అని చెప్పడం. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ యూజింగ్ ఏ బాంబ్ హాక్స్ టు ఎంటీ ఏ రైవల్ రెస్టారెంట్. ఓ మై గాడ్, ఆ ప్రత్యర్థి అడుగుతున్న రెస్టారెంట్కి జనాలు బాగా వస్తున్నారంట, అందుకని అందులో బాంబు పెట్టారని ఒక తప్పుడు వార్త తీసుకొచ్చాడు, తప్పుడు వార్త ప్రచారం చేశాడు. దానికి గాను అతని మీద ఒక నేరం మోపబడ్డది. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ యూజింగ్ ఏ బాంబ్ హాక్స్ టు ఎంటీ ఏ రైవల్ రెస్టారెంట్. రైవల్ అంటే ప్రత్యర్థి, అంటే ఆ ప్రత్యర్థి రెస్టారెంట్ని దెబ్బతీయడానికి అతను బాంబు పెట్టారని ఒక నాటకం ఆడాడు అని. నెక్స్ట్ వన్, డిటెక్టివ్స్ ఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ ద హాక్స్ కాల్స్. అంటే ఈ తప్పుడు కాల్స్ ఏదైతే వస్తున్నాయో వాళ్ళు ఎవరో పట్టుకోవడానికి డిటెక్టివ్స్ ఇంకా ప్రయత్నిస్తున్నారు, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ద ఎమర్జెన్సీ కాల్ టర్న్డ్ అవుట్ టు బి ఎ హాక్స్. అంటే ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, ఇక్కడ ఏదో జరగబోతుంది తెలుస్తుంది, తర్వాత అది బూటకము, తప్పు, నాటకం అని తేలిపోయింది. ఇట్లా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, హాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాము ఒక వీడియోలో. 16 బంగ్లాదేశ్ నేషనల్స్ హూ ఎంటర్డ్ ఇండియా గో మిస్సింగ్. అంటే 16 మంది బంగ్లాదేశీయులు ఇండియాలో ప్రవేశించిన వాళ్ళు తప్పిపోయారు. ఇందులో 2 విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్. ఒకటి, మనం ఎక్కువ మంది ఎంటర్ తర్వాత ఇంటూ వాడేస్తుంటాం, వాడకూడదు. ఎంటర్డ్ ఇండియా, ఇక్కడ చూడండి ఎంటర్డ్ ఇంటూ ఇండియా కాదు, ఎంటర్డ్ ఇండియా. సో దే ఎంటర్డ్ ఇండియా, ప్లీజ్ ఎంటర్ మై క్యాబిన్. ఓకే,
2 thieves entered an apartment. ఓకే, అక్కర్లేదు, ఇంటూ అవసరం లేదు. అక్కడ ప్రవేశించు అని అర్థం వస్తున్నప్పుడు అక్కడ ఇంటూ అనేది అవసరం లేదు. ఇంకొకటి తప్పిపోవడానికి గో మిస్సింగ్ అనే పదం వాడతారు. గో మిస్సింగ్, అదే పాస్ట్ టెన్స్ అయితే వెంట్ మిస్సింగ్. చూద్దాం. 4 బంగ్లాదేశీ నేషనల్స్ హూ ఎంటర్డ్ అస్సాం ఇల్లీగల్లీ, అంటే ఇల్లీగల్గా ఎవరైతే ప్రవేశించారో, వర్ పుష్డ్ బ్యాక్ ఇన్ ద పాస్ట్ 24 hours, బట్ 16 others went మిస్సింగ్. అంటే చాలామంది వచ్చారు, అందులో ఒక 16 మంది మిస్ అవుతున్నారంట. టు ట్రిగ్గర్ ఎ సెర్చ్ ఆపరేషన్, వాళ్ళ గురించి ఇక సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. దాని గురించి ఏమంటున్నారు పోలీస్? ద పోలీస్ సెడ్ దే కేమ్ ఇన్ 2 groups, one in Karimganj district and the other through western Assam's south Sanmara Mongshe district. Their destination was తమిళనాడు. డెస్టినేషన్ అంటే కదా గమ్యస్థానం, వాళ్ళు చేరుకోవాలనుకుంది తమిళనాడుకు చేరుకోవాలని ప్రయత్నించారనమాట అక్కడ. సో ఇలాగా ఫ్రెండ్స్ విషయం ఏంటి ఇక్కడ? గో మిస్సింగ్ అంటే తప్పిపోవడం, గో మిస్సింగ్. బ్యాగేజ్ సీమ్స్ టు గో మిస్సింగ్ విత్ అలార్మింగ్ ఫ్రీక్వెన్సీ ఆన్ దీస్ ఫ్లైట్స్. ఈ ఫ్లైట్స్లో అసలు సామాన్ ఏదైనా ఉంటే మిస్ అయిపోతుంది. అంటే మనతో పాటు ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు ఈ బ్యాగేజ్ని మనం లగేజ్ అంటాం, అమెరికన్ అటువైపు బ్యాగేజ్ అంటారు, పెద్ద తేడా ఏం లేదు. అది వెనకాల మనం సబ్మిట్ చేసేస్తాం, మళ్ళీ దిగిన తర్వాత తీసుకుంటాం. అది కొన్ని చోట్ల మిస్ అయిపోతున్నాయి. ఈ మధ్య మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చారు, తనది ఒక బ్యాగ్ మిస్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఒకడు వాడు చూస్తే ఇది ప్యారిస్ నుంచి వచ్చేదాన్ని ఇంకొక ఫ్లైట్లోకి వెళ్ళిందండి, మీ అడ్రస్కి వస్తుంది అని వాళ్ళు తీసుకొని ఇప్పుడు 2 days కింద పంపించారనమాట. అంటే ఇలాంటివి జరుగుతుంటాయి ఎప్పుడు కూడా ఈ ఫ్లైట్స్లో. అంటే ఏదో ఒక పర్టికులర్ XYZ కంపెనీ ఈ పర్టికులర్ ఫ్లైట్స్లో ఎక్కువగా జరుగుతుంటుందని చెప్తారు అనమాట. బ్యాగేజ్ అంటే మనకు లగేజ్ అంటాము, వాళ్ళు బ్యాగేజ్ అంటారు. బ్యాగేజ్ సీమ్స్ టు గో మిస్సింగ్ విత్ అలార్మింగ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఎక్కువగా 1-2 సార్లు కాదు, చాలాసార్లు పోతుంది ఇక్కడ. అలార్మింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ మొత్తంలో అని లెక్కట. ఆన్ దీస్ ఫ్లైట్స్ ఏ స్మాల్ సమ్ ఆఫ్ మనీ వెంట్ మిస్సింగ్ ఫ్రమ్ ద ఆఫీస్ లాస్ట్ నైట్. నేను రాత్రి ఆఫీస్ నుంచి కొంత చిన్న అమౌంట్, కొంత ధనం మిస్ అయిపోయింది, ఎవరు కొట్టేశారు. లాస్ ఆర్ నాట్ ఇనఫ్ వెన్ సేఫ్టీ నార్మ్స్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ లో. లాస్ ఆర్ నాట్ ఇనఫ్ అంటే ఎన్ని చట్టాలు చేసినా సరే మనం లాభం ఏం లేదు. వెన్ సేఫ్టీ నార్మ్స్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ లో. సేఫ్టీ నార్మ్స్ అంటే భద్రతా ప్రమాణాలు. ఇది కలకత్తా కేసు గురించి మాట్లాడుతున్నారు. కలకత్తా కేసు ఇప్పుడంతా కూడా దుమారం లేపుతూ డాక్టర్స్ అన్ని చోట్ల సమ్మె చేస్తూ ఉన్నారు కదా. దీని గురించి సుప్రీంకోర్టు ఏమందంటే కనుక, చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఆ డాక్టర్స్ కానీ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ అట్మాస్ఫియర్లో కనుక భద్రతా ప్రమాణాలు లేకపోతే ఉపయోగం లేదు కదా అంటారు అంతా కూడా. సో ఒకసారి చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఆన్ ట్యూస్డే సెడ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ స్ట్రింజెంట్ లాస్. స్ట్రింజెంట్ అంటే కఠినమైన చట్టాలు చాలా ఉన్నాయి. ఇవి చదివేటప్పుడు న్యూస్ పేపర్స్ దానిలో ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏం టెక్నిక్ అంటే చూడండి. ద సుప్రీం కోర్ట్ ఆన్ ట్యూస్డే సెడ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ స్ట్రింజెంట్ లాస్. ఇలా ఇచ్చినప్పుడు సింగిల్ స్ట్రోక్లో మీకు అర్థమైతే యాక్సెప్ట్ చేయండి, సంతోషం. అది కొంచెం కష్టమైతే కనుక ఇక్కడ చూడండి, ఒక కామా ఉంది, సెకండ్ ఇంకో కామా ఉంది. అలా ఇచ్చినప్పుడు టెంపరీగా దీన్ని తీసేసేసి దీన్ని కనెక్ట్ చేసి చదవాలి. ఎట్లాగా కనెక్ట్ చేయండి ఇప్పుడు. ద సుప్రీం కోర్ట్ ఆన్ ట్యూస్డే సెడ్ స్టేట్స్ హ్యావ్ స్ట్రింజెంట్ లాస్ అంటే రాష్ట్రాలు కఠినమైన చట్టాలు వాళ్ళు కలిగి ఉన్నారు టు ప్రొటెక్ట్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ వైలెన్స్. అంటే హింస జరగకుండా ఈ డాక్టర్స్ని వాళ్ళని కాపాడడానికి ప్రతి రాష్ట్రంలో కూడా చట్టాలు బాగానే ఉన్నాయి, ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్తో కలిపి అని ఆ స్ట్రెస్ ఇచ్చేటప్పుడు 2 కామాలు పెట్టి మధ్యలో ఎడిషనల్ డేటా ఇస్తారనమాట. ఇక్కడ ఒక సెంటెన్స్ రాసేటప్పుడు కామా మళ్ళీ కామా ఇలా ఇచ్చినప్పుడు దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎడిషనల్ డేటా అనమాట. ఇక్కడ అది కలిపి చదివితే సింగిల్ స్ట్రోక్ అర్థమైతే ఓకే, లేదా బ్రేక్ చేసి చదవండి. పర్టికులర్లీ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమయ్యేందుకు పనికి వస్తుంటుంది అనమాట అంతా కూడా. క్లియర్? ఫైన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు చెప్తుంది ఒక వెస్ట్ బెంగాల్లో కాకుండా ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ సహా చాలా రాష్ట్రాల్లో ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ని కాపాడడానికి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. స్ట్రింజెంట్ అంటే కనుక కఠినమైన చట్టాలు, స్ట్రింజెంట్ లా, స్ట్రింజెంట్. బట్ పనిష్మెంట్ అలోన్ డస్ నాట్ డిటర్ క్రైమ్. అంటే ఒక పనిష్మెంట్తోనే మనం నేరం జరగకుండా వాళ్ళని ఆపలేము. డిటర్ అంటే
భయపెట్టడం, అదులో ఉంచడం, అలా ఉంచలేమంతా కూడాను. వెన్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ క్రానికల్లీ లో, అంటే మరీ చెప్పుకోదగిన విధంగా భద్రతా ప్రమాణాలు పడిపోతూ ఉంటే కనుక అక్కడ కుదరదు నాన్న, కాబట్టి ముందు భద్రత పెంచాలి ప్రతి చోట అని చెప్పుకుంటూ వస్తుంది అనమాట అంతా కూడా. క్లియర్. ద కోర్ట్ లిస్టెడ్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఫేస్డ్ బై మెడికల్ ప్రొఫెషనల్స్ ఎట్ వర్క్, అంటే వర్క్ ప్లేస్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులని కోర్టు అలాగే లిస్ట్ అవుట్ చేసింది. చూడండి అసలు నిజమైన సత్యాలను చూడండి ఒకసారి ఏమున్నాయో అని బయట పెడుతుంది అనమాట ఇక్కడ. దీస్ ఇంక్లూడ్ ఎ ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ రెస్టింగ్ ప్లేసెస్ డ్యూరింగ్ నైట్ డ్యూటీ. నైట్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి అసలు ఎక్కడ కూర్చోడానికి సరైన ప్లేస్ లేకపోవడం, వాళ్ళు ఎక్కడ ఉండడానికి సరైనటువంటి ప్రెమిసెస్ లేకపోవడం, ఇలాంటివి చాలా తీసుకొచ్చాయి అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే సేఫ్టీ నామ్స్ ఒకటే చాలదు, లాస్ స్ట్రిక్ట్గా ఉంటే చాలదు, సేఫ్టీ నామ్స్ కూడా పెంచాలని చెప్తున్నారు అంతా కూడా. లాస్ ఒకటే అంటే చట్టాలు ఒకటే చాలదు, ఈ భద్రతా ప్రమాణాలు కూడా పెంచాల్సి ఉంటుందని చెప్పారనమాట ఇక్కడ. సో వైల్ డ్రైవింగ్ ప్రాపర్ సేఫ్టీ నామ్స్ ఆల్వేస్ హెల్ప్ అస్ హ్యావ్ ఏ ప్లెజెంట్ జర్నీ. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు భద్రతా ప్రమాణాలు మనం పాటిస్తే, అంటే ఇంజిన్ సరిగ్గా ఉందా, బ్రేక్ సరిగ్గా ఉన్నాయా, బెల్ట్ సీట్ పెట్టుకున్నామా, అవి అన్నీ పెట్టుకొని చక్కగా చూసుకుంటే కనుక మనకు చాలా ప్లెజెంట్ జర్నీ ఉంటుంది, ఆనందకరంగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. బీజేపీ లెవలింగ్ బేస్లెస్ ఛార్జెస్ యాజ్ ఐఎమ్ ప్రోపోర్ సిద్ధరామయ్య. ఇప్పుడు సిద్ధరామయ్య మీద కేసు బుక్ చేయొచ్చు అని గవర్నర్ కూడా అంగీకారాన్ని తెలిపారు. ఇప్పుడు అతని మీద ఒక ఆరోపణలు కొనసాగుతున్నాయి, దర్యాప్తు అంతా కూడా. సో బీజేపీ లెవలింగ్ బేస్లెస్ ఛార్జెస్, నా మీద బేస్లెస్ అంటే నిరాధారమైన, లెవెల్ అంటే పెట్టడం, నా మీద నిరాధారమైనటువంటి కేసెస్ నా మీద పెడుతున్నారు, అభియోగాలు పెడుతున్నారు అని చెప్తున్నారు. ఎందుకో తెలుసా నా మీద ఎందుకు పెడుతున్నారు? యాజ్ ఐఆమ్ ప్రోపోర్. ప్రో అంటే ఏంటి? పోర్ అంటే తెలుసు కదా, ప్రో అంటే కనుక అనుకూలంగా, ఇన్ ఫేవర్ ఆఫ్. నేను పేదవాళ్ళకు అనుకూలంగా ఉంటున్నాను కాబట్టి సహించలేక ఓర్వలేక నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అని సిద్ధరామయ్య గారు చెప్తాను అనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పదం పిఆర్ఓ, ప్రో అంటే కనుక ఇలా వస్తుంది అర్థం. ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే దానికి అనుకూలంగా. ఇదే నేను మా ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఇక్కడ వాడతాను. ఏమంటే ప్రొనౌన్ అంటాం కదా, ప్రొనౌన్. వన్స్ యూ టేక్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రొనౌన్, ఇట్స్ ఎ ప్రో ప్లస్ నౌన్ మీన్స్ వాట్? ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్, అంటే నౌన్ ఫేవరబుల్గా నౌన్ ప్లేస్లో ఉండి వాడబడేది ప్రొనౌన్ అవుతుంటుంది అంతా కూడా. ప్రొనౌన్ మీన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్, నౌన్ ఫేవరబుల్గా నౌన్ ప్లేస్లో ఉంచి వాడేది అవుతుంటుంది ఇక్కడ. క్లియర్? సీ హియర్, ప్రో సపోర్టింగ్ ఆర్ అగ్రీయింగ్ విత్ సంథింగ్, అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ దానికి ఫేవరబుల్గా ఒప్పుకుంటూ ఉండేదే ప్రో అవుతుంది అక్కడ. ప్రో. సో ఆర్ యూ ప్రో ఆర్ యాంటీ ద న్యూ బిల్, అంటే ప్రో అంటే నువ్వు కొత్త బిల్కి సపోర్ట్ చేస్తున్నావా, ఆపోజిట్ యాంటీ, దాన్ని సపోర్ట్ చేయట్లేదా నువ్వు అని అర్థం అనమాట ఇక్కడ. సో ఆర్ యూ ప్రో ఆర్ యాంటీ ద న్యూ బిల్ అంటే డూ యూ సపోర్ట్ ఆర్ యూ అగెయిన్స్ట్ ఇట్ అని దాని అర్థం అనమాట ఇక్కడ. అలాగే ఇంతకుముందు మిస్టర్ మోడీ చెప్పుకొచ్చారనమాట చాలా సందర్భాల్లో. ఆర్స్ ఈజ్ ఏ ప్రోపూర్ గవర్నమెంట్ అని చెప్తారు అతను, అంటే మాది పేదవాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి ఒక ప్రభుత్వం మాది అని చెప్పుకొచ్చారనమాట, ప్రోపూర్ గవర్నమెంట్. దాన్ని విన్న మిస్టర్ రాహుల్ గాంధీ చెప్తారు, నో మోడీజీ, మీది ప్రో కార్పొరేట్ గవర్నమెంట్ అని చెప్తారు అతను. ప్రో కార్పొరేట్ అంటే కార్పొరేట్ కంపెనీస్కి అనుకూలంగా కొమ్ము కాసేటువంటి ప్రభుత్వం మీది అని నేను కామెంట్ చేస్తారు. ఇట్లాగా ప్రో అంటే కనుక ఒకదానికి అనుకూలంగా, దానికి అంగీకారంగా, దానికి సపోర్ట్ చేస్తూ అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఫార్మర్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎస్ పద్మనాభన్ క్రిమేటెడ్. ఆయన ఫార్మర్ ఆర్మీ జనరల్ చనిపోయారు, అతన్ని క్రిమేటెడ్ అంటే ఇది మనకు ప్యాసివ్ ఇచ్చినప్పుడు ఇక్కడ వాజ్ ఎవరు అందుకు లోపలికి వెళ్ళి చదవాలి. ఎలాగా? సో చూడండి, హీ వాజ్ క్రిమేటెడ్ విత్ ఫుల్ మిలిటరీ ఆనర్స్ అనమాట. అంటే ఈ మిలిటరీ గౌరవవందనంతో అతనుకు అంత్యక్రియలు జరపబడతాయి. క్రిమేషన్ అంటే కనుక అంత్యక్రియలు జరపడం, ఎక్కువగా ఆ బాడీని దహన సంస్కారం చేయడం అనమాట. అంటే భూమి లోపల తవ్వి పెట్టడం కాకుండా దహన సంస్కారాలు చేయడం అనమాట. హీ వాజ్ క్రిమేటెడ్ విత్ ఫుల్ మిలిటరీ ఆనర్స్. క్రిమేట్ అంటే కనుక టు బర్న్ ఏ డెడ్ బాడీ ఎస్పెషల్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యూనరల్ సెరమనీ, అంటే అంత్యక్రియలలో భాగంగా
దహన సంస్కారం చేయడాన్ని క్రిమేట్ అనే పద్ధతిలో పిలుస్తారు అనమాట. ఇక్కడ బీ క్రిమేటెడ్. వెన్ షీ డైస్ షీ వాంట్స్ టు బి క్రిమేటెడ్ నాట్ బరీడ్. అంటే ఆవిడ ముందే కోరుకుందనమాట, చనిపోతే కనుక బాడీని మీరు క్రిమేట్ చేసేయండి, అంటే దహనం చేయండి, కానీ పూడ్చిపెట్టద్దు అని ఆవిడ కోరినట్టు చెప్తారు అనమాట. ఎగ్జాంపుల్ కోసం అది. వెన్ షీ డైస్ షీ వాంట్స్ టు బి క్రిమేటెడ్ నాట్ బరీడ్. ఇలాగా క్రిమేటెడ్ అంటే కనుక దహన సంస్కారాలు చేయడం అనే సెన్స్ వస్తుంది అనమాట అంతా కూడా. ఇదే ఇంకొక చోట ఇంకొక వార్త వచ్చింది పెద్దది. అదేంటంటే ఇదే న్యూస్ పేపర్లో, ఉదయ్పూర్ బాయ్ క్రిమేటెడ్ బై ఫ్యామిలీ ఎమిడ్ టైట్ సెక్యూరిటీ. అంటే ఉదయ్పూర్లో ఒకరోజు చనిపోయాడు, అతని సంస్కారాలు అది చేస్తున్నారు, అండ్ టైట్ సెక్యూరిటీ మధ్య అందరి భద్రత మధ్య అతన్ని సంస్కారాలు పూర్తి చేస్తాను సంస్కారాలు. ఎందుకంటే అది ఒక గొడవకి దారి తీసే విధంగా ఆ సంఘటన జరిగిందనమాట. ఇక్కడ ఏ టీనేజ్ బాయ్ హూ డైడ్ ఆఫ్టర్ ఎలిజిడ్లీ బీయింగ్ స్టాబ్డ్ బై హిస్ క్లాస్మేట్ ఎట్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఉదయ్పూర్. గవర్నమెంట్ స్కూల్లో స్టాబ్ అంటే కనుక పొడవడం అనమాట. ఇక్కడ అలాగా ఈ టీనేజ్ బాయ్ హూ డైడ్ ఆఫ్టర్ ఎలిజిడ్లీ బీయింగ్ స్టాబ్డ్ అంటే ఒక క్లాస్మేటే పొడి చంపేశాడు అని ఈ వార్త రావడంతో ఆ చనిపోయిన కుర్రవాడు ఇక అతని క్రిమేషన్ జరిగింది నిన్న. ఆన్ ట్యూస్డే ఎమిడ్ టైట్ సెక్యూరిటీ, భద్రత పాటిస్తూ అతనికి దహన సంస్కారాలు చేయడం జరిగింది అన్నట్టు. అంటే ద సిటీ విచ్ విట్నెస్డ్ కమ్యూనల్ వైలెన్స్ ఆన్ August 16th, వాళ్ళు అక్కడ ఒక కమ్యూనిటీ పరంగా చెలరేగినటువంటి ఆ వివాదం అంతా కూడా భద్రతను చెలగొట్టేలా ఉండడంతో భద్రతా ప్రమాణాల మధ్య ఆ కుర్రవాడికి అంత్యక్రియలు జరిపారు. అంటే ఇది చిన్న వార్తలు కొంచెం మనకు ఇబ్బంది కలిగిస్తుంటాయి, మనసుని కలిగిస్తుంటాయి. ఒక స్కూల్ బాయ్ ఇలా చేయడం ఏంటనేది అంతా కూడాను, బట్ వీ కాంట్ డూ. ఓకే రైట్. ఎందుకు ఇక్కడ క్రిమేట్ అంటే కనుక దహన సంస్కారాలు చేయడం అన్నట్టు. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ బ్యాక్లాష్ యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ లేటరల్ రిక్రూట్మెంట్. ఆఫ్టర్ బ్యాక్లాష్ అంటే కనుక ఎక్కువ మంది విమర్శించడంతో, పబ్లిక్ అందరూ చేయలేదు చూపడంతో దాన్ని వెనక్కి తగ్గితే కనుక బ్యాక్లాష్ అవుతుంది. ఏ స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఏ స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్కువ మంది వ్యతిరేకిస్తుంటే కనుక దాన్ని బ్యాక్లాష్ అంటారు అనమాట. ఇక్కడ అంటే ఎక్కువ మంది వ్యతిరేకించడంతో యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ లేటరల్ రిక్రూట్మెంట్. అంటే యాక్చువల్గా ఒక 40+ వాళ్ళని యూపీఎస్సీలోకి లేటరల్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుందామని భావించారు బీజేపీ ప్రభుత్వం. అంటే లేటరల్ ఎంట్రీగా కొద్ది మందిని తీసుకుందామని చెప్పి ఎక్కువ మంది దాన్ని వ్యతిరేకించారు. అపోజిషన్ పార్టీ అందరూ కూడా తప్పు, అలా తీసుకోకూడదు అని చెప్పడంతో మోడీ గారు ఆర్డర్ ఇచ్చి అలా వద్దు, అది క్యాన్సిల్ చేయండి అన్నారు. దాంతో ఆ పర్టికులర్ లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ లేటరల్ రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్ చేయబోతున్న వాళ్ళందరినీ కూడా వద్దు అని ఆపడం జరిగింది. ఎప్పుడంటే కనుక ఆఫ్టర్ బ్యాక్లాష్ అంటే ఎక్కువ మంది దాన్ని విమర్శించడంతో, ఏ స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని బ్యాక్లాష్ అంటారు. మీన్స్ బ్యాక్లాష్ ఫ్రమ్ సంబడి. ది గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్ అన్ యాంగ్రీ బ్యాక్లాష్ ఫ్రమ్ ఓటర్స్ ఓవర్ ద న్యూ ట్యాక్స్. అంటే కొత్త ట్యాక్స్ సిస్టంపై గవర్నమెంట్ చాలా వ్యతిరేకతను, కోపాన్ని ఎదుర్కొంటుంది. ద గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్ అన్ యాంగ్రీ బ్యాక్లాష్ ఫ్రమ్ ఓటర్స్ అంటే ఓటర్ల నుంచి, పబ్లిక్ నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది అనమాట. ఇక్కడ ఇంత ట్యాక్స్ పెంచేశారా, ఇలా అయితే ఎలాగా అని అందరూ తిరగబడుతున్నారు అనమాట. దే ఫేస్ ఏ బ్యాక్లాష్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ నుంచి వాళ్లకు వ్యతిరేకత వస్తుంది, వేడి తగులుతోంది, వ్యతిరేకత వేడి. బ్యాక్లాష్ అగెయిన్స్ సంథింగ్. దెర్ వాజ్ ఏ కన్జర్వేటివ్ బ్యాక్లాష్ అగెయిన్స్ ద ఫెమినిజం ఆఫ్ ద 1980s. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయవాదులు, అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ అలాగే ఉండని చెప్పేవాళ్ళు. 1980sలో ఫెమినిజం అంటే స్త్రీవాదం, అంటే స్త్రీలు ముందుకు వచ్చి ఎస్ మాకు హక్కులు కావాలి, స్త్రీలకు కూడా అంటూ వాళ్ళకు తరపున పోరాడిన తత్వం ఏదైతే ఉందో వాళ్ళకప్పుడు కన్జర్వేటివ్స్ నుంచి కాస్త ఎదురుగాలు తగిలింది అన్నట్టు అంతా కూడా. దెర్ వాజ్ ఏ కన్జర్వేటివ్ బ్యాక్లాష్ అగెయిన్స్ ద ఫెమినిజం ఆఫ్ ద 80s. వాళ్ళకి ఇప్పుడు మహిళలంతా దాన్ని ఓవర్కమ్ చేసి ఇంకా పై స్థాయికి వచ్చి చక్కగా అన్ని రంగాలు వెళ్తున్నారు. కానీ అప్పుడు 80sలో మాత్రం కాస్త వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది సాంప్రదాయ వాదుల నుంచి అని చెప్పడం.
ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ లేటరల్ ఎంట్రీ రివీల్స్ వీక్ డెసిషన్ మేకింగ్ అపోజిషన్. అంటే ఇందాక చెప్పాం కదా, బీజేపీ ఈ లేటరల్ ఎంట్రీని వెనక్కి తీసుకుందని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ స్టేట్మెంట్లో. ఇక్కడ ఆఫ్టర్ బ్యాక్లాష్ యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ లేటరల్ ఎంట్రీ. దీన్ని మిస్టర్ రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ లేటరల్ ఎంట్రీ. ఆ లేటరల్ ఎంట్రీ పైన వాళ్ళు ఫ్లిప్ ఫ్లాప్ అంటే కనుక ఒకసారి ఇలా అని మాట మార్చి ఇలా తీసుకోవడం. ఫ్లిప్ ఫ్లాప్ అంటే కథకి కాయిన్కి రెండో సైడ్, ఒక సైడ్ ఏమో ఎంట్రీ ఇస్తున్నారు, తర్వాత వద్దు వెనక్కి తీసుకున్నారు. దీన్ని ఫ్లిప్ ఫ్లాప్. ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏం చెప్తుందంటే రివీల్స్ తెలియజేస్తుంది, వెల్లడజేస్తుంది వీక్ డెసిషన్ మేకింగ్. చాలా వీక్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాత్మక శక్తి సరిగా లేదు అని అపోజిషన్ పార్టీ అయిన రాహుల్ గాంధీ గారు వాళ్ళని విమర్శిస్తున్నారు అనమాట ఇక్కడ. క్లియర్? ఫ్లిప్ ఫ్లాప్ టు చేంజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ ఎస్పెషల్లీ వెన్ యూ దెన్ హోల్డ్ ద అపోజిషన్ ఒపీనియన్. అంటే ఎక్కువ మంది వద్దు వద్దని తిరగబడుతుంటే కనుక ఎప్పుడైతే నీ ఒపీనియన్ మార్చుకుంటావో అది ఫ్లిప్ ఫ్లాప్ అటు ఇటు అన్నట్టు ఇక్కడ. టు చేంజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్, నీ ఒపీనియన్ మార్చుకోవడం. ద వైస్ ప్రెసిడెంట్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాపింగ్ ఆన్ సెవరల్ మేజర్ ఇష్యూస్. వైస్ ప్రెసిడెంట్ మీద ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన చాలా నిర్ణయాల్ని ఒకసారి ఇది ఒకసారి కాదని ఒకసారి అటని ఇలా మార్చుకుంటూ ఉంటున్నారు అని అతని పైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఎక్స్ ప్రిన్సిపల్ బుక్డ్ ఆన్ గ్రాఫ్ట్ ఎలిగేషన్స్. ఎక్స్ ప్రిన్సిపల్ బుక్డ్ ఆన్ గ్రాఫ్ట్ ఎలిగేషన్స్ అంటే మళ్ళీ కలకట్టా కేసు జరిగింది కదా, ఆ కలకట్టా కేసులో ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఇంతకుముందు మాజీ ప్రిన్సిపల్ అతని పైన ఈ కేసు పెట్టారు ఒకటి. గ్రాఫ్ట్ ఏంటంటే కనుక అన్యాయంగా ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం. ఓకే, ఎలాగా ద యూజ్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్ అన్ఫేర్ మెథడ్స్ ఎస్పెషల్లీ బ్రైబరీ, లంచం తీసుకోవడం ఇట్లాగా. టు గెయిన్ అడ్వాంటేజ్ ఇన్ బిజినెస్, పాలిటిక్స్ ఎక్సెట్రా మనీ అబ్టైన్డ్ ఇన్ దిస్ వే. ఆ విధంగా డబ్బు సంపాదించి ఉంటే దాన్ని గ్రాఫ్ట్ అంటారు. అంటే ముడుపులు లేదంటే డబ్బులు సంపాదించడం బట్ ఇల్లీగల్గా అనమాట ఇక్కడ. అలాంటి చేశారని ఎక్స్ ప్రిన్సిపల్ పైన ఒక కేసు బుక్ అయిందనమాట. అండ్ ఎలిగేషన్ అంటే కనుక ఆరోపణలు. హీ ప్రామిస్డ్ అన్ ఎండ్ టు గ్రాఫ్ట్ అండ్ కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్. సో అధికారంలోకి వచ్చిన అతను ప్రామిస్ చేశారు. సో వీ విల్ ఎండ్ గ్రాఫ్ట్ అండ్ కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్లో ఇలాగా తప్పుగా డబ్బులు సంపాదించే వాళ్ళని, కరప్షన్ని ఊరుకోమేము అన్నట్టుగా అతను ప్రామిస్ చేశారు. హీ ప్రామిస్డ్ అన్ ఎండ్ టు గ్రాఫ్ట్ అండ్ కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఎలిగేషన్ అంటే కనుక ఆరోపణ. ఎలిగేషన్స్ ఆఫ్ సంథింగ్. సో సెవరల్ న్యూస్ పేపర్స్ మేడ్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద సిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కరప్షన్ ఉందని బోల్డ్ న్యూస్ పేపర్స్ కోడైపు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం. సో సెవరల్ న్యూస్ పేపర్స్ మేడ్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద సిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎలిగేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ అగేన్స్ట్ సంబడి. అంటే ఇట్లాగా దెర్ ఆర్ ఎలిగేషన్స్ ఆఫ్ డిజానెస్టీ అగేన్స్ట్ హిమ్. అతని వ్యతిరేకంగా బోల్డ్ అన్ని ఆరోపణలు ఉన్నాయి. అతని డిజానెస్టీకి వ్యతిరేకంగా. డిజానెస్ట్ అంటే అతను అన్యాయం చేసినట్టుగా, నిజాయితీపరుడు కాదన్నట్టుగా బోల్డ్ అని ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద లాంగ్ రన్. ఇది ఒక మంచి పదం, ఇన్ ద లాంగ్ రన్. ఇది మనం చాలాసార్లు వినుంటాం, అయినా మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ ద లాంగ్ రన్. ఇన్ ద లాంగ్ రన్ అంటే వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో, ఇన్ ద లాంగ్ రన్. ఓకే, ఒక టైం చెప్తూ ఫ్యూచర్ గురించి ఇట్లాగా. రిలేటింగ్ టు ఏ లాంగర్ పీరియడ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, రాబోయే రోజుల్లో చెప్పడం ఉంటా కూడా ఇన్ ద లాంగ్ రన్. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ మేకింగ్ దీస్ vocabulary videos. Once you learn this vocabulary in the long run, it will help you developing your communication skills in the long run. అంటే కొంతకాలానికి మీకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ కొంతకాలానికి అంటే ఇన్ ద లాంగ్ రన్. క్లియర్? ఇది చాలా మంచి పదం, చాలామంది స్పీకర్స్ వాడుతూ ఉంటారు. యూ విల్ ఫైండ్ ఇట్ బెనిఫిషియల్ ఇన్ ద లాంగ్ రన్. ఇప్పుడు నేర్చుకుంటున్నానా, ఇన్ ద లాంగ్ రన్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. మీకు ఎంతో ఉపయోగపడుతుంది అక్కడ. ఓకే, యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ బెనిఫిషియల్ ఇన్ ద లాంగ్ రన్. ఇన్ ద లాంగ్ రన్ ప్రైసెస్ ఆర్ బౌండ్ టు రైజ్. ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి కానీ వెళ్ళకుంది ఇంకా పెరుగుతుందబ్బా జాగ్రత్త అని చెప్పడం. ఇన్ ద లాంగ్ రన్ ప్రైసెస్ ఆర్ బౌండ్ టు రైజ్ అంటే ప్రైసెస్, ధరలు పెరిగి తీరుతాయని చెప్పడం అంతాను అక్కడ. ఇలాగా ఇన్ ద లాంగ్ రన్ అనేది చాలా మంచి పదం. మీ సొంతగా కూడా 2-3 స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ ద లాంగ్ రన్. ఓకే, ఇఫ్ యూ డెవలప్ యువర్ స్కిల్స్ ఇన్ ద లాంగ్ రన్ దే విల్ హెల్ప్ యూ ఇన్ మెనీ ఫోల్డ్స్. అంటే అనేక విధాలుగా మీకు అది సహాయపడుతూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక పబ్లిక్ స్పీకింగ్లో కానీ, ఎక్కడ ఉపయోగపడుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇన్ ద లాంగ్ రన్ అంటే
రాబోయే రోజుల్లో బాగా ఉపయోగపడడానికి, రిలేటింగ్ టు ఏ లాంగర్ పీరియడ్ ఇన్ ద ఫ్యూచర్. Friends, this is all about this video, and again with the updated vocabulary and newspaper we will see tomorrow. Till then, bye bye. Thank you.